పండగ వస్తుంది వస్తుంది అని ఎదురు చూసాం, అప్పుడే అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే బాధ. అయినా జీవనాధారం కోసం తల్లిదండ్రులను కన్న ఊరిని వదలక తప్పదు. మీకంటే ఎక్కువ బాధపడేది మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు. వాళ్ళు పండగ అయిపోయిందని కాదు, పండగకి వచ్చిన మీరు తిరిగి వెళ్ళిపోయారని, మళ్ళీ ఎప్పుడు వస్తారు మా వాళ్ళని ఎదురు చూస్తూనే ఉంటారు. దానికోసం కన్న తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్ని మర్చిపోకండి. వాళ్ళు వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్లలు అయిపోతారు. అడిగిందే అడుగుతుంటారు, చెప్పిందే చెప్తుంటారు, మన సహనాన్ని పరీక్షిస్తుంటారు. చిన్నతనంలో మనం వాళ్ళ మీద ఆధారపడి ఏ విధంగా ప్రశ్నించేమో, ఏ విధంగా చికాకు కలిగించేమో, అదే తీరు ఇప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడి చేస్తూ ఉంటారు. కాలచక్రం దక్షిణాయనం ఉత్తరాయణం లాగే ఈ జీవన చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క మనసును గ్రహించండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు, వారు కలిగించే చిరాకుకు సహనంతో ఉండండి. ఆ సహనమే జీవితానికి విజయాన్ని చేకూరుస్తుంటాయి. ఆ పెద్దల యొక్క ఆశీస్సులే మన ముందుకు నడిపిస్తుంటాయి. సంక్రాంతికి వచ్చిన మీరందరూ కూడా క్షేమంగా మీ మీ గమ్యస్థానాలకు చేరాలని ఇదే నేటి సుభాషితం.